ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ప్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణమని తెలుస్తుంది. వారి ఫిట్నెస్ పై పూర్తి స్థాయి స్పష్టత వచ్చాకే జట్టు ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ సైతం విడుదలైంది. అయితే ఇండియా ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరుగుతాయి. ఈ టోర్నీకి సంబంధించి పాకిస్తాన్, భారత్ మినహా మిగిలిన జట్లు తమ టీంలను ప్రకటించాయి. అయితే భారత జట్టు ఈ నెల 12నే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే జట్టును ప్రకటిస్తుందని అందరూ భావించారు. కానీ ఈ నెల 19న జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే జట్టు ప్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణమని బీసీసీఐ వర్గాల సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక విషయంపై గత కొద్ది రోజుల క్రితం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సమావేశమయ్యారు. ఎవరెవరిని ఎంపిక చేయాలనే విషయంపై వీరు చర్చించారు. అయితే టీమిండియా కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఎంపిక విషయంలో వీరి మధ్య చర్చ జరగగా వీరిద్దరు జట్టుకు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. దీంతో వారిద్దరి ఫిట్నెస్ పై స్పష్టత వచ్చాకే జట్టును ఎంపిక చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి గంభీర్, రోహిత్ శర్మ వచ్చినట్లు సమాచారం. జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5వ టెస్టు 2వ ఇన్నింగ్స్ ఆటకు బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమైన విషయం తెలిసింది. దీంతో బీసీసీఐ బుమ్రాకు అకాడమీలో రిపోర్ట్ చేయాలని సూచించింది. అక్కడ తన ఫిట్నెస్ విషయంపై మరో 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. సర్జరీ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధన చేశాడు. దీంతో అతని ఫిట్నెస్ పై స్పష్టత రావాల్సి ఉంది. దుబాయ్ పిచ్లపై ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తాడని బీసీసీఐ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే అటు బుమ్రా, ఇటు కుల్దీప్ యాదవ్ వీరిద్దరు ఫిట్నెస్ పై స్పష్టత వచ్చాక జట్టును ప్రకటించాలని కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయించినట్లు సమాచారం. మరో 2-3 రోజుల్లో వీరి ఫిట్నెస్ పై సమాచారం తీసుకొని ఈ నెల 19 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఇంగ్లాండ్ తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం కూడా సేమ్ అదే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టీ20ల సిరీస్ కోసం మాత్రమే బీసీసీఐ స్క్వాడ్ ను ప్రకటించింది.